ఆరోగ్యం పోయేది అట్లంటే మీకు డిసీజ్ వస్తుంది, ఏమైనా ఒక డిసీజ్. అది వచ్చేదానికి కారణం ఏమేమి కారణం నుంచి డిసీజ్ వస్తుంది? గ్లాండ్స్ సరిగా పనిచేయకపోతే. ఏమండి? గ్లాండ్స్ సరిగా పని చేయకుండా పోతే, ఎనర్జీ బాడీ నుంచి వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీ బాడీ నుంచి వేస్ట్ అయితే, తర్వాత చక్రాలు కరెక్ట్గా పనిచేయలేదు, చక్రాలు కరెక్ట్గా పని చేయకుండా పోతే, తర్వాత మీకు కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఏమో నొప్పి అంతా వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, డాక్టర్ దగ్గర పోయి మందు తీసుకుంటారు. మందు ఏమిటి వస్తుంది? మీ ఆహారం కరెక్ట్గా తీసుకోలేకపోతే దేహంలో ప్రాబ్లం వస్తుంది. ఈ లోపల తీసుకునే గాలి కరెక్ట్గా తీసుకోలేకపోతే ప్రాబ్లం వస్తుంది. బయట ఉండేది ప్యూర్ ఎయిర్ ఉంటే ఏమి ప్రాబ్లం రాదు. ఫ్యాక్టరీ దగ్గర ఉండారు, డైలీ మోటార్ బైక్లో 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తారు. స్మోక్ లోపల పోతుంది, ఒళ్ళేమవుతుంది? చెడిపోతుంది. గాలి, భోజనం, కరెక్ట్గా నీళ్లు తాగాలి. నీళ్లు కరెక్ట్గా తీసుకునకపోతే ఎనర్జీ తక్కువ అవుతుంది బాడీలో. నీళ్లు ప్యూర్ వాటర్ తీసుకుంటే ఏమి బాధ రాదు. హోటల్లో పోయి తాగుతారు, బయట ఏడాది నీళ్లు దొరుకుతుంది, అదంతా తాగేస్తారు. బయట ఉండే బ్యాక్టీరియాస్ అంతా లోపల పోతుంది. భోజనం, నీళ్లు, శ్వాసం ఏం తీసుకుంటారు దాంట్లో బ్యాక్టీరియాస్ లోపల పోయి మీకు ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా? ఇంకొకటి మీరు మర్చిపోయారు. మీ మనసు కరెక్ట్గా ఉంటే మానసికంగా మీకు డిసీజ్ వస్తుంది, దైహికంగా వస్తుంది. మనసు ఏమైనా అట్లా ఇట్లా ఏమైనా అయితే దాంట్లో మీకు ప్రాబ్లం అవుతుంది. అవునా? దేహం మనసు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనసు ఏమేమిటి ప్రాబ్లం వచ్చేది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామం అంటే ఆశ, దురాశ. క్రోధం, కోపం. కామ, క్రోధ, లోభం, పిసినారి. కామ, క్రోధ, లోభ, మోహం. మోహం అంటే అటాచ్మెంట్. వైఫ్ పైకి మోహం, బిడ్డల పైకి మోహం, ఇల్లు మోహం, కారు మోహం, డబ్బు మోహం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, అహంకారం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. మీ మాత్సర్యం అంటే పక్క ఇంటి వాడు ఒక కార్ తీసుకున్నాడు, మీకు నిద్ర రాదు. దానికి ఏం చెప్పేది? కుళ్ళు. ఇది కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. మనసు మనసు ఎమోషన్ నెగటివ్గా ఏమైనా కన్వర్ట్ అయితే మానసికంగా ప్రాబ్లం వచ్చేస్తుంది. మైండ్ కంప్లీట్ బాడీ కంట్రోల్ చేసేది ఇది మైండ్. మీ బాడీ లోపల ఉండే పార్ట్స్ కరెక్ట్గా పనిచేయాలంటే మైండ్ కరెక్ట్గా ఉంటే మాత్రం. మైండ్లో ప్రాబ్లం వచ్చేస్తే బాడీ లోపల ఉండే పార్ట్స్ అంతా చెడిపోతుంది. ఫస్ట్ స్టమక్, తర్వాత వేరే పార్ట్, లంగ్స్, హార్ట్, కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మీ ఒళ్ళు బాగా ఉండేదానికి మెయిన్ మైండ్. అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రూవ్ అయింది. ఏం ప్రూవ్ అయింది? 75% డిసీజ్ వచ్చేది మెంటల్ ప్రాబ్లం ప్రూవ్ చేశారు. రీసెర్చ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు దానికి.
ఇంకా 25% ఇన్ఫెక్షన్, వేరేమేమో ప్రాబ్లం. 25%, 75% మీకు ప్రాబ్లం వచ్చేదే మనసు. మనసు బాగుంటే దానికి ఏం చేసేది? ఏం చేయాలా? ఒక పియర్ సోప్ తీసుకొని తలపైకి వేసి డైలీ స్నానం చేస్తా ఉంటే క్లీన్ అవుతుంది. లోపల ఉంటే బయట క్లీన్ అవుతుంది, లోపల క్లీన్ కాదు. స్నానం ఏంటి చేస్తారు? క్లీన్ చేయాలి బాడీ. బయట క్లీన్ చేస్తారు, లోపల ఎప్పుడైనా క్లీన్ చేశారా మీరు? మీ తాత, మీ ముత్తాత అందరూ ఏం చేస్తా ఉండింది? లోపల క్లీన్ చేసేదానికి మసాజ్. మీ బ్లడ్ లో టాక్సిన్స్ ఉంది. మీరు ఏమి చింతనాలు ఆలోచనలు చేస్తారు, అది కరెక్ట్ గా పాజిటివ్ గా ఉంటే ప్రాబ్లం రాదు. పాజిటివ్ గా మీరు ఏమి ఆలోచన చేస్తారు, నెగటివ్ గా చేస్తారు, లోపల ఉంటే గ్రంథులంతా జ్యూస్ ప్రొడక్షన్ చేస్తుంది. ఆ జ్యూస్ ఎక్కువ తక్కువ అయితే బ్లడ్ పాయిజన్ అవుతుంది. పాయిజనస్ బ్లడ్ సెల్ లోపల పోతే ఏమవుతుంది? సెల్ పాయిజన్ అవుతుంది. మీ తాతప్పుడు తాత 95-100 years, మీకు ఆయుష్ ఎంత? 60. ఇప్పుడు ఉండేవాళ్ళు 60-70 గొటక్. కారణం మనసు బాగలేదు, గ్రంథులు బాగా పనిచేసేలేదు. మీ మనసుని ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలా? లోపల ఉండే డస్ట్ టాక్సిన్స్ ఏమేమి ఉంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంతా విపరీతంగా ఉంది లోపల. దాన్ని మీరు ట్యూనప్ చేస్తే మాత్రం మీ మనసు బాగా ఉంటుంది. మనసు బాగా ఉంటే మాత్రం చక్రాలు బాగా తిరుగుతుంది. చక్రాలు బాగా తిరిగితే మాత్రం మీ గ్రంథులు బాగా తిరుగుతుంది. గ్రంథులు బాగా తిరిగితే మాత్రం లోపల ఉండే అంగంగా ఏమి పార్ట్స్ ఉంది అదంతా కరెక్ట్ గా పనిచేస్తుంది. లేకపోతే లోపల ఉండే పార్ట్స్ అంతా చెడుతుంది. అర్థమైందా? డిసీజ్ వచ్చేదానికి ఇదంతా కారణం. ఒకటి మనసు. మనసుని కరెక్ట్ గా పెట్టుకునేది ఎట్లా?